ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆశీర్వదించి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, చూడమని చెప్పండి. అండ్ కమింగ్ టు అవర్ వీకెండ్ వంటలు, ఈ వీక్ మనం ఫిష్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేయబోతున్నాము. సో ఈ వారం ఎలా ఉంటుంది అనేది చూడండి. మేము ఎలా చేసామనేది తిని చెప్తాము. అట్లాగే ఈ వీడియో కూడా మీ ఆదరాభిమానాలు కావాలి. మా ఛానల్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ గో ఇంటూ అవర్ వంట విత్ జుబేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపని కట్ చేసుకుందాము, ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఘాట్లు పెట్టుకొని మనం మ్యారినేట్ చేసిన మసాలా ఇందులో పెట్టామంటే బాగా పడుతుంది. సో మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఉండదు, ఈ చేప మంచి సాలిడ్గా ఉంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. ఇందులో కొంచెం పసుపు వేద్దాము. ఆ తర్వాత కొద్ది కారం, ఆ తర్వాత కొద్ది ధనియా పొడి, సాల్ట్ కొంచెం రుచికి సరిపడా. ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. పిక్కల్లాంటివి ఏం లేకుండా చూసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. సో చూస్తే మన ముద్ద రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫిష్కి అప్లై చేద్దాం. మనం కట్ చేసుకున్న చేపకి మసాలా అరేంజ్ చేసుకుందాము. మసాలా రాసుకుందాం. మసాలా పూసుకుందాం చేప మొత్తానికి. మసాలా రాసుకుందాం అన్నావు, మీరు అరేంజ్ చేస్తారా? ఆల్రెడీ అరేంజ్ చేస్తాం కదా. ఓకే, తెలుగు మర్చిపోతున్నారు మా ప్రకాష్ అన్న. కరెక్ట్ చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. ఇప్పుడు ముఖాన్ని పౌడర్ రాసినట్టు చేపకి మొత్తం మసాలా పూస్తున్నాం ఫ్రెండ్స్, పట్టిస్తున్నాం. ఇలా మసాలా పట్టించి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన ఉంచేద్దాము. మొక్కకు బాగా పడుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లోపల కూడా పెడుతున్నాడు మనోడు. బాగా తయ్యాలమ్మా మసాలా అయినా. ఎస్ చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా మొత్తం మసాలా పెట్టాను. మసాలాలో స్నానం చేసింది చేప. ఈరోజు వంట అంతా మనోడిదే. క్రెడిట్స్ గోస్ టు జుబేర్. అలా ఏముంది, ఎవరు చేసినా తినేది కామనే కదన్నా. తినేది కామన్, తినేది మనమే. అందరికీ ప్రజెంట్ చేస్తున్నా. మీరు ట్రై చేయండి ఇలాగా. ఫ్రెండ్స్, మేము బాగుంటేనే ప్రజెంట్ చేస్తున్నాం, బాగోకపోతే మీకు ప్రజెంట్ చేయట్లేదు. మొన్న డిస్క్లైమర్ లాస్ట్ టైం ఒకసారి అట్లాగే ట్రై చేసాం, వీడియో సరిగ్గా రాలేదని చెప్పేసి మేము పోస్ట్ చేయలేదు. దానికోసం మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఈసారి మళ్ళీ మేము క్లియర్ కట్గా చేస్తున్నాం. లాస్ట్ టైం పాడైంది వంట కాదు, క్లైమేట్ వల్ల మాకు కొంచెం సెట్ కాలే, వర్షాల వల్ల. లాస్ట్ టైం అంటే మొన్న వీకే కదన్నా. అదే. సో ఇలా పట్టించేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఫ్రెండ్స్, మనం ఇందాక ఫిష్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, దాదాపు హాఫ్ అన్ అవర్ వస్తుంది. ఇప్పుడు మనం తవా పెట్టేసుకున్నాము. తవాలో ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకొని మన ఫిష్ని ఫ్రై చేసేసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. ఆయిల్ వేస్తున్నా.
త్వరగానే హీట్ ఎక్కిపోతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది, మనం చేప వేసేసుకున్నాము. ఫ్రై అవుతుంది చూడండి. గరం గరం ఫిష్ మరి కొద్దిసేపట్లో రెడీ అవ్వబోతుంది. సో ఇప్పుడు మనం రెండో చేప కూడా వేసేసుకుంటున్నాము. కూర్చోమా ఇల్లు. మరి మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మేము నిమ్మకాయ కూడా పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇది జ్యూసీగా పిండుకొని తినేసి చూద్దాం. యమ్మీ యమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఈరోజు ఫిష్ ఫ్రై చేసాం అండ్ మొత్తం బాగా వచ్చింది చూడడానికి కూడా. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఫిష్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చేసి. ఆపండి. నిమ్మకాయ పిండుకుంటున్నా ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకొని ఫస్ట్ బయట ఎలా ఉందో చూద్దాం. యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై. ఓహ్, ఇప్పుడు దిగింది కదా, వేడిగా ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. పక్కన మా లియో గార్డ్ కూడా వెయిట్ చేస్తున్నాడు, ఆడికి ఎప్పుడు పెడతామా అని. లియో, ఒక 2 minutes ఉంటా, నీ దగ్గరికి వస్తాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చేప కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మేము చేసిన వీడియో. హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది ఈరోజు చేసిన ఫిష్ ఫ్రై. సో ఇలాగే కొత్త కొత్త రెసిపీస్తో వస్తూ ఉంటాం, మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం. మీ అందరూ కూడా దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మమ్మల్ని ఆశీర్వదించండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకోమని. తోకూపు రే, తోకూపు. బాగుందా ఫిష్? అది కూర్చో. అది వీడియో హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. చెయ్యొద్దు, హాయ్ చెప్పు. హాయ్.